ఇండియా సెకండ్ టాపిక్. ఈ సెకండ్ టాపిక్లోకి ఎంటర్ అయితే ఏంటికి ఇక్కడ నైసర్గిక స్వరూపం అని ఉంటుంది క్లాస్. నైసర్గిక స్వరూపం నథింగ్ బట్ ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. ఎవరైనా ఇంగ్లీష్ వాళ్ళు ఉంటే చూసుకోండి. ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా, ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా. ఇది మనం చదువుకునేటప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ ఇక్కడ భారతదేశాన్ని నైసర్గికంగా సైమన్ కమిషన్ వాళ్ళు విభజన చేశారు అని మీకు అకాడమిక్ బుక్లో ఉంటుంది. కానీ ఈ సైమన్ కమిషన్ అనేది మీకు అకాడమిక్ పుస్తకంలో పడినటువంటి ప్రింటింగ్ మిస్టేక్. ఇది తెలుగు అకాడమీలో ఉంటుంది. ఏం రాయాలి ఇక్కడ? నాట్ సైమన్ కమిషన్, సెన్సస్ కమిషన్. ఇది అది కూడా 1951 సెన్సస్ కమిషన్. ముందే ఎందుకు చెప్తున్నాను సార్ అంటే ఎవరైనా మీరు తెలుగు మీడియం పుస్తకం ఆ తెలుగు అకాడమీ చెక్ చేసుకునేటప్పుడు డైరెక్ట్ ఉంటుంది ఇట్లా సైమన్ కమిషన్ ఇట్లా విభజించేటప్పటికి నిజమేనా అనుకుంటారు. నాట్ సైమన్ కమిషన్, 1951 సెన్సస్ కమిషన్. ఒక సంవత్సరం కూడా మెన్షన్ చేశాడు. నీకు సంవత్సరం మెన్షన్ చేసి 1927 పెట్టిన మనం ఆలోచించాల్సి వచ్చేది. బట్ సైమన్ కమిషన్ అన్నాడు, కింద సంవత్సరం 1951 ఇచ్చాడు. 1951లో మనకు ఉన్నది ఏంటి? నాట్ సైమన్, దట్ ఈస్ సెన్సస్ కమిషన్. వీళ్ళు ఏం చేశారు? భారతదేశాన్ని ఒకటి ఉత్తర ఉన్నత ప్రాంతాలు, 2 ఉత్తర మైదానాలు, 3 గొప్ప ఎడారి ప్రాంతము, 4 మధ్య ఉన్నత ప్రాంతము, 5 తీర మైదానము, 6 దీవులు. ఇలా విభజన చేశారు. సింపుల్గా మీరు రాస్తే ఎవరైనా సార్ నా టెర్మినాలజీ కావాలంటే ఉత్తర ఉన్నత ప్రాంతాలు అంటే నార్త్ హైలాండ్స్ అంటారు. నార్త్ హైలాండ్స్ అని పిలుస్తారు. వీటిని నార్త్ ప్లెయిన్స్ అని పిలుస్తారు. నార్త్ ప్లెయిన్స్. దీన్ని తెలిసిందే గ్రేట్ డిజర్ట్ అని పిలుస్తారు. ఇది సెంట్రల్ హైలాండ్, మధ్య ఉన్నత ప్రాంతం అంటే సెంట్రల్ హైలాండ్ అంటారు. ఇది కోస్టల్ ప్లెయిన్ అని పిలుస్తారు. దీవులు అంటే ఐలాండ్స్ అని పిలుస్తారు. ఓకే, ఇలా మనం భాగాలు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనల్ని క్వశ్చన్స్ అడిగే క్రమంలో ఒక్కొక్కటి చెక్ చేసుకుంటే పోదాం. ఉత్తర ఉన్నత ప్రాంతాలు, ఈ ఉత్తర ఉన్నత ప్రాంతాలు అంటే ఏమంటాం మనం? ఇదిగోండి డయాగ్రామ్ వైట్గా మనం చూస్తే ఇదిగోండి ఇవే ఉత్తర ఉన్నత ప్రాంతాలు. ఈ ఏరియా దీన్ని ఏమని పిలుస్తారు మనం? హిమాలయస్ అంటాం. హిమాలయాస్, అబౌట్ ఆఫ్ స్నో, హిమాలయాస్ అంటాం. అంటే ఉత్తర ఉన్నత ప్రాంతాలకున్న మారు పేరు హిమాలయాస్కున్న మారు పేరు ఉత్తర ఉన్నత ప్రాంతాలు. అంటే ఏం లేదు, ఉత్తరాన ఉన్నటువంటి ఎత్తైన ప్రాంతాలు నార్త్ హైలాండ్స్, పిలవాల్సిన పేరు హిమానికి ఆలయాలు, అబౌట్ ఆఫ్ స్నో ఏరియా అని పిలుస్తాం. అయితే ఈ హిమాలయాల గురించి అడిగేటప్పుడు 2 ప్రశ్నలు అడుగుతాడు. ఏంటి? వీటి పొడవు ఎంత, అలానే వీటి విస్తీర్ణం ఎంత అని అడుగుతాడు. పొడవు విస్తీర్ణం అడుగుతాడు. తెలిస్తే చెప్పండి. హిమాలయాల పొడవు ఎంత ఉండొచ్చు, హిమాలయాల విస్తీర్ణం ఎంత ఉండొచ్చు? పొడవు అంటే ఇక్కడి నుంచి ఈ వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు ఇలా మీరు తీసుకుంటే ఇది పొడవు కిందకు వస్తుంది. ఇది
ఇది హిమాలయాల పొడవు. అలానే విస్తీర్ణం ఎంత మీరు గమనిస్తే పొడవు 2400 కిలోమీటర్లు ఉంటుంది. 2400 కిలోమీటర్లు, 2400. అదే విస్తీర్ణంగానే మనం తీసుకుంటే విస్తీర్ణం మీకు 5 లక్షల చదరపు కిలోమీటర్లు ఉంటుంది. చదరపు కిలోమీటర్లు. కానీ వెడల్పు తీసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, వెడల్పు తీసుకున్నప్పుడు ఇది కరెక్ట్గా ఉండదు. ఎందుకు? వెడల్పు జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో గమనిస్తే, ఎందుకంటే ఈ ప్రాంతంలో గమనిస్తే అంటే ఈ ఏరియాలో పడమర గమనిస్తే వెడల్పు ఇక్కడ 500 కిలోమీటర్లు ఉంటుంది. ఈ వెడల్పు దగ్గర దగ్గర ఇటు వచ్చేటప్పటికి, ఇక్కడికి వచ్చేటప్పటికి, ఈస్ట్కి వచ్చేటప్పటికి దాదాపు 150 నుంచి 600 కిలోమీటర్లకు పడిపోతుంది. అంటే హిమాలయాలు అధిక వెడల్పుగా కనిపించే ప్రాంతం వెస్ట్, హిమాలయాలు తక్కువ వెడల్పు కనిపించే ప్రాంతం ఈస్ట్. అంటే ఏంటి, మనం చూడడానికి ఎలా ఉంటాయి ఇవి? ఇట్లా చూసుకోవచ్చు మనం. ఇలా మనం తీసుకున్నప్పుడు ఇట్లా వైడ్ ఉంటాయి ఇట్లా. అంటే ఇక్కడేమో ఎక్కువ ఉంది గమనించండి వైడ్, ఇక్కడ తక్కువ ఉంది. అడుగుతాడు ఇక్కడ, చాలాసార్లు అడిగాడు, హిమాలయాలు వెడల్పు తగ్గే రాష్ట్రం ఏంటంటాడు. ఈ వెడల్పు బాగా తగ్గిపోయే రాష్ట్రము ఇదిగోండి, ఈ రాష్ట్రం పేరు అరుణాచల్ ప్రదేశ్. ఒకప్పుడు ఇక్కడ కూడా రాష్ట్రం ఉండేది, కానీ ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతాలు ఇవి. ఏంటవి? ఈ 2 ప్రాంతాలు, లడక్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్. గమనించాలి. అంటే మీరు లోపలికి పోకముందు వీటి మీదకి వచ్చిన సివి. ఇట్లాంటి హిమాలయాలు మనం తీసుకుంటే గమనించాలి అభ్యర్థులు, ఈ హిమాలయాలు సమాంతర విభజన చూద్దాం. ఏంటది? సమాంతర విభజన, ప్యారలల్ డివిజన్ అంటాం. ప్యారలల్ డివిజన్ అని పిలుస్తారు. హిమాలయాల సమాంతర విభజన అని పిలుస్తారు. అలా మనం తీసుకున్నప్పుడు బీ కేర్ఫుల్, జాగ్రత్త చూసుకోండి. ఇలా తీసుకోవాలి. ఇలా మనం తీసుకుంటే ఇదిగోండి, ఇదొక వరుస, ఇదొక వరుస, ఇదొక వరుస. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటి సార్ అంటే, 2 వరుసలు భారత్లో స్టార్ట్ అవుతాయి మ్యాక్సిమం. భారత్లో ఒక వరుస భారత్ బయట స్టార్ట్ అవుతుంది. ఒక వరుస భారత్ బయట పాకిస్తాన్లో స్టార్ట్ అవుతుంది. పాకిస్తాన్లో స్టార్ట్ అయిన వరుస ఏమో భారత్లో ఆగిపోద్ది. కానీ భారత్లో స్టార్ట్ అయిన వరుసలు భారత్ బయటికి వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోయేటప్పుడు పేరు కూడా మార్చుకుంటాయి. ఏంటి ఆ వరుసలు అంటే, నేను రాస్తాను చూడండి, జాగ్రత్త రాసుకోవాలి ఇవి. ఒకదాని పేరు ఇదిగోండి, దీని పేరు హిమాద్రి అంటాం. హిమాద్రి. ఈ వరుస పేరు తీసుకుంటే మనం హిమాచల్ అంటాం. ఇదేంటి? హిమాచల్. ఇది అదే ఇది తీసుకుంటే ఇది ఇంకా బయటకు ఉంది కదా, పూర్తిగా బయటికి పాకిస్తాన్ దాకుంది కదా. ఈ వరుస పేరు ఇది శివాలిక్. ఇది శివాలిక్. అభ్యర్థులు గమనించాలి. ఓకే, చూస్తే మీకే అర్థమైపోతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, అంటే ఎక్కడో పాకిస్తాన్లో స్టార్ట్ అయిన వరుస అని అంటాడు, సమాంతర రేంజ్లో. ఏది? శివాలిక్. ఈ ఏరియా పేరు కూడా గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం పొట్వార్ పీఠభూమి అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? పొట్వార్ పీఠభూమి అంటారు. చాలాసార్లు ఈ ప్రశ్న, భారత్ వెలుపల స్టార్ట్ అయ్యే, భారత్ వెలుపల ప్రారంభమయ్యే హిమాలయ వరుస పేరు ఏంటన్నాడు, శివాలిక్. ఆ ఏరియా పేరు పొట్వార్. ఏంటది? పొట్వార్ ఏరియా. భారత్లో స్టార్ట్ అయ్యి భారత్ బయటికి పోయేవేంటి?
హిమాద్రి, హిమాచల్. అయితే ఇవేమవుతాయి, బయటికి పోయే ముందు ఇక్కడ కలిసిపోతాయి. ఇదిగోండి ఇవి ఇక్కడ కలిసిపోతాయి, మ్యాక్సిమం కలిసిపోతాయి. ఇలా కలిసిపోయినప్పుడు వీటిని పూర్వాంచల్ అంటారు. ఎన్ని చెప్తాను ఇప్పుడు నేను. ఇప్పుడు మనం జస్ట్ ఒక స్కెల్టన్ రెడీ చేసుకుంటున్నాం, ఒక స్కెల్టన్. ఇవేమి రెడీ చేసుకోకుండా వెళ్తే మీకు కుదరదు. అంటే ఈ క్రమంలో మనకేంటి, ఇదిగోండి అతి ఉత్తరాన ఉన్న శ్రేణి అన్నాడు అనుకోండి హిమాద్రి, అది దక్షిణాన ఉన్న శ్రేణి అని అనుకోండి శివాలిక్. టక్క 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 పెట్టేసి మధ్యలో ఉన్న శ్రేణి హిమాచల్. కనిపిస్తున్నాయిగా, ఈజీగా నువ్వు పెట్టగలుగుతావు. అతి ఉత్తరాన, అతి దక్షిణాన, మధ్యలో. ఎందుకు సార్ ఇవి మనం ఉత్తరం దక్షిణాలుగా తీసుకోవాలి సార్ అంటే, ఏదైతే అది ఉత్తరాన ఉంటుందో అది పురాతన శ్రేణి. అంటే ఇప్పుడు రేపు క్వశ్చన్ ఏమడుగుతాడు, హిమాలయ సమాంతర విభజనలో, ఇన్ ప్యారలల్ డివిజన్ ఆఫ్ హిమాలయస్, వాట్ ఇస్ ద ఓల్డెస్ట్ వన్ అంటాడు, వాట్ ఇస్ ద పురాణ రేంజ్ అంటాడు. ఓల్డెస్ట్ వన్ మీన్స్ పురాతనమైన ఏంటది, హిమాద్రి. దీని కొండ గుర్తు ఏంటి, అతి ఉత్తరాన ఏది ఉంటే అదే. లేదు వాట్ ఇస్ ద యంగెస్ట్ వన్ అంటాడు, అంటే ఏంటి, తరుణ. తెలుగులో దీన్ని తరుణ శ్రేణి అంటారు. తరుణ, తరుణ అంటే తక్కువ వయసు కలిగిన, తరుణ తరుణ తక్కువ వయసు కలిగిన, యంగెస్ట్ అనమాట. యంగెస్ట్ యంగెస్ట్ అంటే ఆన్సర్ ఏం పెట్టాలి మనం, ఏం పెట్టాలి, ఏం తీసుకుంటాం, శివాలయం తీసుకుంటాం. అసలు ఈజీగా దొరికిపోతుందా మనకి డేటా, కానీ మన మైండ్లోకి రావాలి. ఇవి రావాలన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా నువ్వు చెక్ చేసుకోవాలి. ఓకే, అందుకే ఇవి మీరు డయాగ్రామ్స్ వైజ్గా, ఎట్లాగో మీకు ఇవి రికార్డింగ్ క్లాస్ అంటే ఏంటి, వన్స్ కంటెంట్ అయిపోయిన తర్వాత రికార్డ్ అయిపోతాయి మీకు. ఆ రికార్డ్ అయిపోయిన తర్వాత కూడా మీరు మళ్ళీ 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 చూసుకొని, మీకు అన్లిమిటెడ్ ఇచ్చాను, వ్యూయర్షిప్ కూడా చూసుకోవచ్చు, ఎన్నిసార్లు చూసుకోవచ్చు. కొంతమంది అయితే అక్కడ కూడా మీకు ఏది లిమిటెడ్ అవర్స్, మనకు 5 hours 4 hours 3 hours అట్లా పెడతారు, అట్లా పెట్టలేదు, ఎన్నిసార్లు చూసుకోవచ్చు. అది మీ ఓపిక. ఇంక ఇక్కడి నుంచి ఒక్కోటి చదువుదాం. ఏంటది, హిమాద్రి. ఇప్పుడు ఈరోజు మనకు ఖచ్చితంగా ఇది అయిపోవాలి. హిమాద్రి, హిమాద్రి అంటే మనం ఏమన్నాం, ముందు ఈ డయాగ్రామ్ తీసుకోండి. ఇలా మనం తీసుకుంటే, ఇలా తీసుకుంటే ఇదిగోండి హిమాద్రి ఏరియా, ఇదంతా హిమాద్రి ప్రాంతం. హిమాద్రి ఎక్కడ, జమ్మూ కాశ్మీర్ లడఖ్లో స్టార్ట్ అయింది. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, చూస్తే మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎక్కడ, ఇదిగో ఇక్కడ, ఏది జమ్మూ అండ్ కాశ్మీర్ ఏరియాలో స్టార్ట్ అయ్యి ఎక్కడ దాకా, అరుణాచల్ ప్రదేశ్ దాకా. మరి ఇటువంటి హిమాద్రి సరాసరి ఎత్తు ఎంత అంటాడు, సరాసరి ఎత్తు 6100 మీటర్లు. ఎంత ఎత్తు, 6100. వెరీ 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 ఇంపార్టెంట్. చూసుకోవాలి మీరు, 6100. ఓకే, మరి 6100 ఉందంటే ఖచ్చితంగా ఇక్కడ ఏముంటే అక్కడక్కడ చిన్న చిన్న శిఖరాలు మనకి కనిపిస్తుంది. ఇదిగోండి, ఇక్కడ ఒక శిఖరం, ఇక్కడ ఒక శిఖరం, ఇక్కడ ఒక శిఖరం, ఇక్కడ ఒక శిఖరం, ఇక్కడ ఒక శిఖరం. అంటే అర్థం ఏంటి, హిమాద్రి శిఖరాలకు ప్రసిద్ధి. శిఖరాలు ఏంటా శిఖరాలు, చూడు మిత్రమా, ఇదిగోండి కాశ్మీర్ ఏరియాకి వచ్చామనుకోండి, ఈ కాశ్మీర్ ఏరియాలో మీకు కనిపించే శిఖరం నంగ పర్బత్. ఆ శిఖరం పేరేంటి, నంగ పర్బత్. ఇది ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ అనేటప్పటికీ మనకు వచ్చే శిఖరం నందాదేవి. ఇది జమ్మూ కాశ్మీర్, గుర్తుపెట్టుకో. మరి ఇదేంటి, ఇది నేపాల్. నేపాల్ అనగా నీకు ఇప్పుడే గుర్తుకు రావాలి, ఏంటిది ఇది అంత ఎత్తుందంటే, ఎవరెస్ట్. ఇది ఎవరెస్ట్. అలానే ఇది సిక్కిం. సిక్కిం అనగా మనకి కాంచనజంగా. ఇది అరుణాచల్ ప్రదేశ్. నామ్చా బారువా, నామ్చా బారువా, నామ్చా బారువా, నామ్చా బారువా.
ఓకే, జాగ్రత్తగా మనం గమనించాలి. ఓకే, అంటే మనకి ఇప్పుడు ఏమనొచ్చు, మనం హద్దులు తీసుకున్నాం అనుకోండి. పశ్చిమాన మనం ఏమన్నాం, ఇక్కడ కాశ్మీర్ తీసుకున్నాం, జమ్మూ అండ్ కాశ్మీర్, లడక్ తీసుకున్నాం. తూర్పుని తీసుకున్నాం, అరుణాచల్ ప్రదేశ్ తీసుకున్నాం. ఇదేంటి, పశ్చిమ సరిహద్దు ప్రాంతాలు. లేదు ఇప్పుడు శిఖరం తీసుకున్నాం, శిఖరం తీసుకున్నప్పుడు ఇదిగోండి ఇక్కడ నంగ పర్వత్ తీసుకున్నాం, ఇక్కడ నామ్చా బార్వా తీసుకున్నాం. ఇంకోటి కూడా తీసుకోవచ్చు, నదులు కూడా తీసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఉన్న సరిహద్దు ఇదేంటి, సింధు నది. ఇక్కడ ఉన్న సరిహద్దు ఇదేంటి, బ్రహ్మపుత్ర నది. ఇది బ్రహ్మపుత్ర. కానీ ఏదేమైనా గుర్తుపెట్టుకోండి, హిమాద్రి అనగానే మనకి శిఖరాలకు ప్రసిద్ధి. దేని ప్రసిద్ధి? శిఖరాలకు. అందుకే ఈ హిమాద్రిని ఒక పేరు పెట్టి పిలుస్తారు. హిమాద్రికి ఉన్న మారు పేరు కానీ మనం గమనిస్తే, అభ్యర్థులు గమనించాలి. ఏంటా మారు పేరు అంటే, ద ల్యాండ్ ఆఫ్, ఏమంటున్నారు, ద ల్యాండ్ ఆఫ్ 8,000ers అంటారు. ఏమంటారు? 8,000ers అని పిలుస్తారు. ద ల్యాండ్ ఆఫ్ 8,000ers, వెరీ 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 ఇంపార్టెంట్. అంటే 8,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు కలిగిన శిఖరాలు దాదాపు ఇక్కడ 20కి పైగా ఉన్నాయి. 20 పైగా శిఖరాలు ఉన్నాయి. అందుకని దీనికి పేరు ద ల్యాండ్ ఆఫ్ 8,000ers అని మనం పిలుస్తాం. గమనించాలి అభ్యర్థులు. ఇందులో మనం ఏం తీసుకోవాలి? ఎవరెస్ట్ తీసుకోవాలి. ఎవరెస్ట్ దీని ఎత్తు ఎంత? 48 మీటర్స్. రీసెంట్గా బుడ్డబ్బాయి నిన్న అడుగుతున్న అప్డేట్స్ అంటున్నావుగా, రీసెంట్గా ఎత్తు పెరిగింది. చెప్పగలుగుతావా పెరిగిన ఎత్తు? రీసెంట్గా ఎత్తు పెరిగింది. ఎంత ఎత్తు పెరిగింది? ఇది రీసెంట్గా దీన్ని ఫిక్స్ కూడా చేసేసారు. ఎంత పెరిగింది? మాధవి కరెక్టేనమ్మా, 48.86 మీటర్స్ ఈ రోజున దీని ఎత్తు. ఇగో ఈ కొద్దిగా. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం దీనికి పేర్లు ఎవరు ఉన్నాయని చూద్దాం. పేర్లు ఏంటి? మనం ఇప్పుడు ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇలా తీసుకుంటే ఇక్కడ కదా శిఖరం ఉంది. ఇండియా వైపు నుంచి ఒక పేరు తీసుకోవచ్చు. యాక్చువల్గా ఉంది నేపాల్లో పేరు తీసుకోవచ్చు. ఈ పక్కనే ఉన్న టిబెట్లో పేరు తీసుకోవచ్చు. ఈ పక్కనే ఉన్న చైనాలో పేరు తీసుకోవచ్చు. సపరేట్గా వెస్ట్ బెంగాల్లో పేరు తీసుకోవచ్చు. దాంతోపాటు మనల్ని పరిపాలించినటువంటి బ్రిటిషర్స్ ఇచ్చిన పేరు కూడా తీసుకోవచ్చు. చూద్దాం. ఇప్పుడు మనమైతే ఏం పేరు పెట్టాం? ఇండియన్స్ ఎవరెస్ట్ అని పేరు పెట్టారు. అవునా? ఎవరెస్ట్. మరి నేపాల్ వాడు ఎందుకంటే యాక్చువల్గా ఉంది నేపాల్లోనే, ఒరిజినల్గా ఈ శిఖరం ఉంది నేపాల్లోనే. ఇతను పెట్టిన పేరు సాగరమాత అని పేరు పెట్టారు. సాగరమాత. ఇంకా చైనా అండ్ టిబెట్ ఈ రెండు కలిపి తీసుకుంటే ఇబ్బంది ఏం లేదు. ఏమంటాం? చొమో లంగమా అంటాం. అంటే ఇక్కడ రాసేటప్పుడు కొంతమంది కో అని కూడా రాస్తారు. ఏం లేదు, ఇక్కడ CHO అని రాసామనుకోండి, CHO అని మనం చో అనొచ్చు లేదా కో అనొచ్చు. చో అనొచ్చు, కో అనొచ్చు. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. ఆ తర్వాత మనం వెస్ట్ బెంగాల్ ఏరియా, వీడేమని పిలుస్తారంటే దియోడంగా అని పిలుస్తాడు. ఏమని పిలుస్తాడు? దియోడంగా. ఇంకా తర్వాత బ్రిటిషర్స్ ఈడైతే ఏకంగా ద బాస్టర్డ్ అని పిలిచాడు.
ఏమని పిలిచారు? ద బాస్టర్డ్. అంటే ఎక్కడం చేతగాక ఈ పేరు పెట్టి పిలిచారు. బ్రిటిష్ వారు బాస్టర్డ్ అంటున్నారు. వెస్ట్ బెంగాల్ దియోడంగా అంటున్నారు. అలానే చైనా టిబెట్ వాళ్ళు చోమోలంగమా లేదా కోమోలంగమా, ఇంకో పేరేంటి జోంగుమా అని కూడా అంటారు. జోంగుమా. లేదు సార్ నేను ఇంగ్లీష్ అక్షరాలు రాయాలనుకుంటున్నాను. నేపాల్కేమో ఇదిగోండి ఫోర్ హెడ్ ఆఫ్ ది స్కై రాయండి. ఫోర్ హెడ్ ఆఫ్ ది స్కై నేపాల్లో ఇంగ్లీష్ వాడిది. కొంతమంది ఫోర్ హెడ్ ప్లేస్లో ఫాదర్ అని కూడా పిలుస్తారు. అదే చైనా ఇంగ్లీష్ నేమ్ అయితే మదర్ ఆఫ్ ది వరల్డ్ అని పిలుస్తారు. ఏమంటారు? మదర్ ఆఫ్ ది వరల్డ్ అని పిలుస్తారు. గమనించాలి. మదర్ ఆఫ్ ది వరల్డ్. ఓకే, ఇది మనకి ఎవరెస్ట్కి సంబంధించినటువంటి రకరకాల పేర్లు. ఇది మీకు ఎవరెస్ట్ మీద అడిగే డేటా. నేనన్నా ఎవరెస్ట్ మీద. అయితే కొన్ని సందర్భాలలో గుర్తుపెట్టుకోండి, క్రింది వానిలో ఎత్తైన శిఖరం అని క్వశ్చన్ ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు. ఎత్తైన శిఖరం, ఈ క్రింది వానిలో ఎత్తైన శిఖరం అని చూసి నువ్వు ఇక్కడ క్రింది వానిలో కాకుండా ఓన్లీ ఎత్తైన చూసి నువ్వు టెంప్ట్ అవ్వద్దు. ఆప్షన్స్ ఏమున్నాయో చూసి నువ్వు ఆన్సర్ పెట్టు. ఏ, బి, సి, డి. ఏ ఏంటి? ఒలంపస్ ఇచ్చాడు అనుకుందాం. బి మానాకియా ఇచ్చాడు అనుకుందాం. సి లిబ్నిడ్జ్ ఇచ్చాడు అనుకుందాం. డి ఎవరెస్ట్ ఇచ్చాడు అనుకుందాం. ఇప్పుడు నేను కానీ ఇది మీతో డిస్కస్ చేయకపోతే సాధారణంగా అభ్యర్థులు ఏం చేస్తారు? ఆన్సర్ ఎవరెస్ట్ పెట్టేసి వస్తారు. ఖచ్చితంగా ఎవరెస్ట్ పెట్టి వస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఒలంపస్ మార్స్ మీద ఉంది, మానాకియా పసిఫిక్లో ఉంది, లిబ్నిడ్జ్ చంద్రుడి మీద ఉంది, ఎవరెస్ట్ భూమి మీద ఉంది. ఒలంపస్ 27 మీటర్లు ఎత్తు ఉంటుంది, మానాకియా 10,243 మీటర్లు అని దీన్ని పొడవు అంటారు. అలానే లిబ్నిడ్జ్ 10,670 మీటర్లు ఉంటుంది. ఎవరెస్ట్ 48,48.86 మీటర్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు అర్థం కావాలి ఆన్సర్ ఏంటి? ఆన్సరు ఎవరెస్ట్ ఎగిరిపోయింది. ఆన్సర్ ఏంటి? ఇది ఆన్సర్. ఒలంపస్ ఆన్సర్. ఎందుకు? వాడు ఏమైనా భూమి మీద ఎత్తైన శిఖరం అడిగాడా? ప్రపంచంలో ఎత్తైన శిఖరం అడిగాడా? కాదుగా. క్రింది వాళ్ళు ఎత్తైన శిఖరం అడిగాడు. మరి క్రింది వాళ్ళు ఎత్తైన శిఖరం అడిగినప్పుడు నువ్వు పెట్టాల్సిన ఆన్సర్ ఏంది? అలానే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, యాక్చువల్గా భూమి మీద అంటే ఇవి రెండు వస్తాయి అనుకోండి. ఏది? ఇదొకటి, ఇదొకటి. కానీ గుర్తుపెట్టుకో, ఎవరెస్ట్ ఎత్తైన శిఖరము, మానాకియా పొడవైన శిఖరం. గుర్తుపెట్టుకో, ఇది అంటే మీరు ఎర్త్ అని మనం తీసుకున్నప్పుడు భూమి మీద ఎత్తైన అంటే ఆన్సర్ ఏం పెడతారు? ఎత్తైన అంటే ఎవరెస్ట్ పెట్టండి, ఎవరెస్ట్. కానీ పొడవైన అంటే మాత్రం మానాకియా పెట్టండి. అది కూడా చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా. మానాకియా పెట్టండి. అదే రెండు ఒకటే కదా అని అన్నాం అనుకోండి. చూడండి ఇక్కడ, ఇప్పుడు మనం ఇది భూమి ఇట్లా తీసుకున్నాం. ఇదిగోండి, ఇది ఒక సముద్ర ప్రాంతం, పసిఫిక్ అనుకోండి. దీన్ని ఇది ఇక్కడి నుంచి మనకి ఇలా ఉంది అనుకుందాం. ఇప్పుడు మీరు ఎవరెస్ట్ని ఏం చేశారు? ఇది ఇక్కడ చూపించారు, ఇక్కడ ఎవరెస్ట్ని చూపించారు. ఈ ఏరియాలో ఇదిగోండి, ఈ హైట్లో మనకి ఎవరెస్ట్ ఉంది. దిస్ ఈజ్ ఎవరెస్ట్. దీన్ని మనం ఏం చేసామో గుర్తుపెట్టుకో, ఎక్కడైతే సముద్రపు నీరు వచ్చి ఉంటుందో
ఈ ప్రాంతాన్ని మీన్ సీ లెవెల్ అంటారు. ఇక్కడి నుంచి కొలిస్తే ఇది ఎత్తు అమ్మా, గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ఎనీ ఎలివేషన్, ఎనీ హైట్ ఆఫ్ ది ఎనీ టోపోగ్రఫికల్ ఏరియా, ప్లీజ్ స్టార్ట్ ఫ్రమ్ ఎంఎస్ఎల్, మీన్ సీ లెవెల్. పోయినసారి డిఎస్సి పెట్టింది ఎంఎస్ఎల్ అనే పదాన్ని విస్తరించండి అన్నాడు. కానీ మానాకియా తీసుకుంటే, ఇదిగోండి మానాకియా ఇట్లా ఉంటుంది, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా ఉంటుంది. ఇలా ఉండడం వల్ల ఏమైంది, ఇదిగోండి ఈ మీన్ సీ లెవెల్కి సమాంతరంగా ఉన్న దగ్గర నుంచి ఎత్తు తీసుకుంటాం. లోపల నుంచి తీసుకుంటే, ఇదిగోండి బేస్ నుంచి తీసుకుంటే దీని పొడవు అంటాం. ఇక్కడి నుంచి తీసుకుంటే ఇది పొడవు, ఇదేంటి, ఇది ఎత్తు. ఈ పొడవు ఏంటి మనకి దాదాపు 10,200 పైన ఉంటుంది. ఎందుకు, సముద్ర మట్టానికి సంబంధించినటువంటి ప్రాంతం నుంచి తీసుకుంటేనే అది ఎత్తు. చాలా మందికి ఈ విషయం తెలియదు, తెలుసుకోండి. ఒక ప్రదేశంకి ఎత్తుని ఎప్పుడు కూడా ఫ్రమ్ ఎంఎస్ఎల్ఏ కొలుస్తాం. కానీ ఒక ప్రదేశం యొక్క ఎత్తుతో పాటు పొడవు కూడా ఉంటుంది. ఎలా ఉంటుంది, దట్ ఈజ్ ఇన్ ఓషన్ డెప్త్, సముద్రం లోపల ఉంటే దట్ ఈజ్ మానాకియా. మానాకియా ఎక్కడిది, పసిఫిక్ లో మనకు కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది, పసిఫిక్. మీరు బిందాస్గా మీ ఫ్రెండ్స్తో మీరు ఈ విషయంలో ఆర్గ్యూ చేయొచ్చు, నాది హామీ, నేనున్నా మీ వెనక. ఇట్లాంటి క్వశ్చన్స్కి వస్తే టక్కన ఏం పెడతారు, ఆన్సర్ ఎవరెస్టే పెడతారు. పెట్టద్దు. పసిఫిక్ మహాసముద్రంలో, దీన్ని మీరు అట్లాస్లో కానీ చెక్ చేస్తే ఈ పేరుతో ఉంటుంది. ఏమని, వైట్ మౌంటైన్ అని పేరు ఉంటుంది. ఏమని పిలుస్తారు దీన్ని, వైట్ మౌంటైన్. వైట్ మౌంటైన్ అని పిలుస్తారు. ఇంత ఉందమ్మా ఎవరెస్ట్ వెనక. నువ్వేదో పైపైన చదువుకొని పోయావు అనుకోండి, ఖచ్చితంగా ఎగ్జామ్ దొరికిపోతావు. ఎందుకు నువ్వు ఎగ్జామ్ నువ్వు చేయలేకపోతున్నావు, ఇదే. ఇవి మీకు చెప్పకనే మీరు దొరికిపోతున్నారు, ఇవి మీకు తెలియకనే మీరు దొరికిపోతున్నారు. ఆన్సర్ చేసుకొని ఒకసారి చూసుకోండి ఎట్లా ఉంది ఏంటనేది మనం చెక్ చేసుకుంటే చాలు. ఇది మీకు దేనికి సంబంధించి హిమాద్రి, అందులో శిఖరాలు. ఇంకెక్కడి నుంచి మనం సెకండ్ ఏరియాకి వెళ్దాం. సెకండ్ వన్ ఏంటది, హిమాచల్. చూడండి, ఇక్కడ ఇలా మనం తీసుకున్నప్పుడు ఇదేంటిది, ఇది ఒక గీత గీసేస్తున్నా, ఇందా చెప్పుకున్నది. ఇదేంటి, హిమాద్రి రాస్తున్నా, ఇందాకటిది ఇది. ఇప్పుడు మనం రాస్తుంది ఏంటి, హిమాచల్. ఇదిగోండి, ఇది మనకి హిమాచల్. ఏమనొచ్చు, ఫస్ట్ స్టేట్మెంట్ చెప్పొచ్చు మనకి ఏంటి, హిమాద్రికి దక్షిణాన వ్యాపించి ఉన్నది. ద సౌత్ ఆఫ్ ది హిమాద్రి, మనం హిమాచల్ని చూడొచ్చు. సరాసరి ఎత్తు ఎంత తగ్గుతుంది, ఆటోమేటిక్ ఎత్తు తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది సార్ అంటే, దీని సరాసరి ఎత్తు 4,500 మీటర్లు. అదే హిమాద్రికి ఎంత రాశావు, 6,100 రాశావు. 6,100 రాశావు కాబట్టి ఇక్కడ శిఖరాలు ఉన్నాయి. కానీ ఇక్కడ అట్లా కాదు, 4,500. ఈ 4,500 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ ఏముంటాయి, వేసవి విడుదలు ఉంటాయి. వేసవి విడిదిలు. కొద్దిగా మీరు ఇంగ్లీష్లో రాస్తే వీటిని హిల్ స్టేషన్స్ అంటారు. విపరీతమైనటువంటి జ్ఞాపక శక్తి కావాలి అభ్యర్థులారా. అందుకే ఇక్కడ అంటున్నా, ముందే చెప్తున్నా, వేసవి విడుదలకు ప్రసిద్ధి. దేనికి, వేసవి విడుదలకు ప్రసిద్ధి. ఏమేమి ఉన్నాయి ఇక్కడ వేసవి విడుదలు చూద్దాం. ఈ వేసవి విడుదల అనగానే మీకు ఇదిగోండి, ఇక్కడ ఒక రాష్ట్రం గుర్తుకు రావాలి, హిమాచల్ ప్రదేశ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అలానే ఇక్కడికి వచ్చినప్పటికీ వెస్ట్ బెంగాల్ గుర్తుకు రావాలి. వెస్ట్ బెంగాల్ అంటే టక్కని గుర్తుకు రావాల్సిన వేసవి విడిది డార్జిలింగ్. ఏంటది, డార్జిలింగ్. హిమాచల్ ప్రదేశ్ అంటే
ఏమేమి కనిపిస్తాయి? రాష్ట్రపతి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఆయన నివాసం ఉంది కదా, సిమ్లా, కులు, కాంగ్రా, స్పిటి, లాహుల్, డల్హౌసీ, ధర్మశాల ఎట్సెట్రా. ఇది మెయిన్ హిమాచల్ ప్రదేశ్. ఇంకా ఉన్నాయి. అదే మీరు ఉత్తరాఖండ్కి పోయారు అనుకోండి, ఇదిగోండి ఉత్తరాఖండ్, ఇక్కడ రాస్తా, ఉత్తరాఖండ్, ముస్సోరి, రాణికేట్, అల్మోరా, చక్రాట. ముస్సోరి, రాణికేట్, అల్మోరా, చక్రాట. ముస్సోరి, రాణికేట్, అల్మోరా, చక్రాట. గమనించాలి ఇవి. ముస్సోరి, రాణికేట్, అల్మోరా, చక్రాట. ఎక్కడ? ఉత్తరాఖండ్. సింపుల్. ముస్సోరి రాణి అల్మారాలో ఒక చక్రాన్ని పెట్టింది. బాగుంది కదా కోడు? ముస్సోరి మహారాణి, అదే రాణి, ఒక చక్రాన్ని తీసుకుని ఆడబెట్టింది, అల్మారాలో పెట్టిందా అన్నట్టుంది కోడ్. మంచిగా ఉంది కోడ్ ఇది. ముస్సోరి, రాణి, అల్మోరా, చక్రాట్. ముస్సోరి, రాణిఖేట్, అల్మోరా, చక్రాట్. వెస్ట్ బెంగాల్, డార్జిలింగ్. ఇంకేదన్నా కొద్దిగా లోపలికి వెళ్తే మీకు ఈ ఏరియాలో మరొకటి కనిపిస్తుంది. ఏంటది? ఇది మన మిత్రులు రాశారు ఆల్రెడీ, కాలింపాంగ్. యాక్చువల్గా ఇది కొద్దిగా టిబెట్ సరిహద్దు ప్రాంతము, కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇదే. డార్జిలింగ్ తీసుకోండి. సిమ్లా, కులు, కాంగ్రా, స్పిటి, లాహుల్, డల్హౌసీ, ధర్మశాల. నిన్న చెప్పా ధర్మశాల. దలైలామాకు ఆశ్రయం ఇచ్చిన ప్రాంతం అని చెప్పినట్టున్నా. ఇటది ధర్మశాల. చూస్తే మీకు. సో ఇఫ్ యూ గో విత్ హిమాచల్ సిరీస్ అన్నప్పుడు ఫేమస్ ఫర్ హిల్ స్టేషన్స్ ఓన్లీ. లేదా నేను హిమాద్రితో పోతా, హిమాద్రి అనగానే దేనికి ఫేమస్? అది శిఖరాలకు ప్రసిద్ధి. ఇవన్నీ శిఖరాలే. అలానే హిమాచల్ దగ్గర మీరు ఇంకోటి నేర్చుకోవాలి. ఏంటి సార్ ఇంకోటి అంటే, హిమాచల్కి ఒక్కో చోట ఒక్కో పేరు ఉంటుంది. ఇలా మనం తీసుకుంటే, ఇదిగోండి, ఇది కాశ్మీర్ ఏరియా, ఇది హిమాచల్ ప్రదేశ్ ఏరియా, ఇది ఉత్తరాఖండ్ ఏరియా, ఇది నేపాల్ ఏరియా, ఇది అరుణాచల్ ప్రదేశ్ ఏరియా. అది ఇక్కడ మనం గమనించాల్సింది, ఇప్పుడు హిమాచల్ని ఇలా తీసుకున్నాం అనుకోండి, ఈ శ్రేణిని ఇట్లా తీసుకున్నప్పుడు ఈ హిమాచల్ శ్రేణికి ఒక్కొక్కరు ఒక్కో పేరు. ఏంటి? కాశ్మీర్లోకి వెళ్ళినప్పుడు ఉన్న పేరు పీర్ పంజాల్ శ్రేణి అని పేరు పిలుస్తారు. ఏమంటారు? పీర్ పంజాల్. అది హిమాచల్ ప్రదేశ్లో పిలిచే పేరు దౌల్ధార్ శ్రేణి అని పిలుస్తారు. దౌల్ధార్. ఉత్తరాఖండ్కి వెళ్ళినప్పుడు ముస్సోరి అనే ఒక పేరు ఉంది, వాళ్ళు ఇందాక రాసినట్టున్నాం వేసవిడిది. ఇంకో పేరు నాగటిబ్బా అని పిలుస్తారు. ఏమంటారు? నాగటిబ్బా. ఇంక ఈ నేపాల్ ప్రాంతానికి వచ్చేటప్పటికి చాలాసార్లు ఈ ప్రశ్న, నేపాల్ ఏరియా, ఇక్కడ పిలిచే పేరు మహాభారత్ పర్వతాలు అంటాడు. ఏమంటాడు? మహాభారత్. ఇంకా అరుణాచల్ ప్రదేశ్కి వచ్చేటప్పటికి ఇది ఇంకొక కథ, ఇది వేరే కథ, ఇది ఇంకో కథ. చూద్దాం, వేరే కథ ఇది. ఈ కథ మనకి నిదానంగా చూద్దాం. ఓకే, ఇది చాలాసార్లు ఈ ప్రశ్న పడింది, మహాభారత పర్వతాలు ఎక్కడ? నేపాల్ రాద్దామంటే మనసు ఒప్పదు. రేపు ఆన్సర్స్లో ఇండియా పెట్టి వస్తారు. మహాభారత్ పర్వతాలు ఎక్కడున్నాయి? నేపాల్లో ఉన్నాయి. సిక్కిం తీసేసుకోమ్మా. ఆ సిక్కిం నాగటిబ్బా అనేది మన పాత పుస్తకంలో ఉండేది, అది ప్రింటింగ్ మిస్టేక్ సంధ్య, ప్రింటింగ్ మిస్టేక్ అది. నాగటిబ్బా, ఉత్తరాఖండ్, ఇవి రెండు ఏడే తీసుకున్నాను. అది నేను క్లాసులో కూడా చెప్పినట్టున్నా. ఒకవేళ చెప్పకపోతే ఇప్పుడు చెప్పినట్టే. సిక్కింని ఏం చేస్తారు మీరు? నేపాలు ప్లస్ సిక్కిం అని చూసుకో. ఓకేనా? సరి చేసుకునే దగ్గర పుస్తకం ఉంటే. ఉత్తరాఖండ్లో రెండు ఏంటి? నాగటిబ్బా అండ్ ముస్సోరి.
పీర్ పంజాల్ ఏంటది? జమ్మూ కాశ్మీర్. ఇక్కడ ఒక చిన్న స్టేట్మెంట్. పీర్ పంజాల్ యొక్క నైరుతి భాగాన్ని దౌల్ధార్ అంటారు. రాసి పెట్టుకో మిత్రమా. పీర్ పంజాల్ యొక్క నైరుతి భాగాన్ని ఏమంటారు? దౌల్ధార్ అంటారు. కాబట్టి రేపు సిమ్లా ఎక్కడుంది అంటాడు. సిమ్లా అనే వేసవి విడిది దౌల్ధార్లో ఉంది. ఎక్కడుంది? దౌల్ధార్లో ఉందని మనం. ఇది మీకు హిమాద్రి హిమాచల్ మీద మిమ్మల్ని అడిగే ప్రశ్నలు. ఓకే.